ఒక డ్యామేజ్ వల్ల 50,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే లాసుల్లోకి వెళ్తావు నువ్వు. నీ దగ్గర ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవంటే నేను సేఫ్గా చెప్తున్నాను, కార్ అమ్మేసుకో బ్రో. చేపించేసాం, ఇది కస్టమర్కి ఇచ్చేసి ఎస్కేప్ అయిపోవాలి. ఈ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయిపోవాలి. వీడియో వెళ్ళడానికి షార్ట్స్లో టైం పెడితే నేను పార్ట్స్ కింద పెడతాను, కానీ కంపల్సరీగా ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేస్తాను. సో నిన్న ఒక వీడియో కింద కామెంట్ చేశాను, ఆ కామెంట్ని తీసుకుని కూడా వీడియో చేశాడు. ఈ మధ్య ఎక్కువైపోతుంది మనకి సెల్ఫ్ డ్రైవ్ కార్స్, అటాచ్మెంట్, లాంగ్ డ్రైవ్ కార్స్ మెన్షన్ చేసి మాట్లాడుతున్నా, లాంగ్ డ్రైవ్ కార్స్. సో చూడండి, ఫస్ట్ లాంగ్ డ్రైవ్ కార్స్ లో కార్ అటాచ్మెంట్ చేయొద్దు అని చెప్పి బ్యాడ్ కామెంట్ వచ్చింది. ఏముంది, కార్ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేపిస్తారు. ఇది బ్యాడ్ కామెంట్ అంట, ఇన్సూరెన్స్ బ్యాడ్ కామెంట్ కాదు. ఇన్సూరెన్స్ లేకపోతే ద డార్క్ సైడ్ ఆఫ్ యువర్ కార్ అటాచ్మెంట్, ఇది వాళ్ళు చెప్పరు, మెన్షన్ చేయరు. నేను ఇప్పుడు క్లియర్గా ఒక పాయింట్ చెప్తాను, షార్ట్ కట్లో చెప్పేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నీ చేతుల్లో నీ కార్ డ్యామేజ్ అయితే నువ్వు ఎంత పెట్టి చేయించుకుంటావు? అది ఎంత అవుతుందో అంత పెట్టి చేయించుకుంటావు కదా. ఇన్సూరెన్స్ ఉంటే ఆటోమేటిక్గా క్లెయిమ్ అవుతుంది. వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి? ఆటోమేటిక్గా క్లెయిమ్ అవుతుంది. 2 keys ఉన్నాయి, ఆ కండిషన్స్ ఉంటాయి కొన్ని, ఆ కండిషన్స్ వెరిఫై చేసుకుని ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. లేదు సరే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ చేతిలో ఉన్నారు, కొద్ది కమిషన్ ఇచ్చేసి క్లెయిమ్ చేపిస్తున్నారు అనుకోండి, ఈ పాయింట్ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కార్ని సర్దేయడం అనేది ఒకటి మెన్షన్ చేశాను నేను క్లియర్గా. ఒకవేళ నీ కార్కి ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయితే ఏంటంటే ఇప్పుడు ఒక 50,000 అయ్యే పని ఒక 20,000 10,000 సర్దేసి ఈ సిచ్యువేషన్ నుండి ఈ కార్ మనం చేపించేసాం. ఎలా చేపించాం అనేది మ్యాండేటరీ పక్కన పెట్టేస్తే చేపించేసాం, ఇది కస్టమర్కి ఇచ్చేసి ఎస్కేప్ అయిపోవాలి. ఈ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయిపోవాలి. వీళ్ళకంటూ సొంతగా గ్యారేజెస్ ఉన్నాయంట. ఇప్పుడు ఇంకా ఏం మాట్లాడంటే క్లచ్ ప్లేట్లు డ్యామేజ్ అయితే కొన్నిటికి లైఫ్ ఉంది, అంత నాలెడ్జ్ లేకుండా లేము. 3 cars ఉన్నాయి, ఒక గీత పడకుండా చూసుకోవడానికి ట్రై చేస్తామంట, రోడ్ల మీద అడ్డదిడ్డంగా పడేస్తాం మేము. సో ఇఫ్ ఇన్ కేస్ నా కార్కే చెప్తున్నాను, ఫెండర్ పగిలిపోయింది, మొత్తం రీప్లేస్ చేసుకుంటాను, కొత్త ఫెండర్ వేసుకుంటాను, పెయింట్ చేపిస్తాను. ఎలా చేపిస్తాను? ఒరిజినల్గా చేపిస్తాను, తేడా కూడా తెలియదు బయటోడికి, అట్లా చేపిస్తాను. సో కానీ వీళ్ళు ఎలాగంటే ఇప్పుడు అదే ఫెండర్ పగిలిపోతే ఏం చేస్తారు తెలుసా? అతుకులేసి వెల్డింగ్లు పెట్టి, సో ఇట్లాంటి సర్దేడాలు చాలా ఉన్నాయి ఆల్రెడీ. గతంలో చాలా వీడియోస్ కూడా వచ్చాయి దీని మీద. థింక్ చేయండి. అంటే మీ కార్ని ఎవడో చేతిలో పెట్టి అలా సర్దేపించుకుని చన్నాలం చేసుకుని ఎస్కేప్ అయిపోతే మళ్ళీ తీసుకుని నువ్వు లక్ష అక్కడ పెట్టుకుని చేయించుకున్న కండిషన్స్ ఉన్నాయి ఆల్రెడీ, దాని మీద కూడా వీడియోస్ చేశాను నేను. కాకపోతే ఎవరికి అంత రీచ్ వెళ్ళలేదేమో కానీ సో చేశాను.